మేము గుడి వద్దకు వెళుతున్నామంటూ మా బండిపై ఎక్కండి, గుడి వద్ద దించుతామని నమ్మించి మోసం చేసి మార్గమధ్యంలోనే కలమ్మ కళ్లల్లో కారం జల్లి బంగారు ఆభరణాలు ఎత్తుకుపోయిన సంఘటన ఈ నెల 11వ తేదీన చిన్నశంకరంపేట మండలం సంగాయపల్లి గ్రామ శివార్లో చోటు చేసుకుంది. సంఘటన జరిగిన 20 రోజుల్లోనే ఈ కేసును ఛేదించిన పోలీసులను డీఎస్పీ వెంకటరెడ్డి అభినందించారు. చిన్నశంకరంపేట మండలం సంగాయపల్లి గ్రామంలో ఈ నెల 11వ తేదీన మల్లన్న గుడి వద్ద పండుగను పురస్కరించుకుని శివంపేట మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన ఒగ్గు కలమ్మ లక్ష్మయ్య భార్యాభర్తలు ఇద్దరూ కలిసి తన మనవరాలు ఇంటికి సంగాయపల్లి వస్తూ ఉండగా ఎస్ కొండాపూర్ గ్రామానికి చెందిన మాడిపోయిన బాబు ఎలక్ట్రానిక్ వాళ్ళు ప్రింట్ వాళ్ళు కంబైన్ ఫోటో తీసుకుంటారు కదా సార్లు లేకుండా ఉండే ఇట్లా లేపితే వాళ్ళకి ఫోటోలు వస్తాయి. ఇది ఆగాలంటే ఎట్లా అవుతుంది? ఫోటో దగ్గర కదా అన్ని తీసుకుంటారు బయట చూడ రాసేటప్పటికి వాళ్ళని ఒక ఫోటో తీసుకొని వాళ్ళని పంపించినాక సార్ 11వ తారీఖు మధ్యాహ్నం తిమ్మాపూర్ గ్రామం నుంచి తిమ్మాపూర్ గ్రామము శివంపేటకు చెందిన ఒగ్గు కమలమ్మ అండ్ ఆమె భర్త వీళ్ళకిద్దరికి 60 సంవత్సరాలు 65 సంవత్సరాలు ఉంటాయి. ఒకరికి వాళ్ళు సంగాయపల్లికి వాళ్ళ బంధువులు ఉంటే అక్కడ జాతర ఉంటే అక్కడికి రావడానికి బయలుదేరి వచ్చారు. గౌలపల్లి క్రాస్ రోడ్లో బస్ దిగి నడుచుకుంటూ సంగాయపల్లికి వెళ్తుంటాయి. మార్గ మధ్యంలో ఇద్దరు ఇప్పుడు ఈ అక్యూడు మోటార్ సైకిల్ పైన వచ్చేసి మిమ్మల్ని అక్కడ దించేస్తామని చెప్పేసి ఒక అక్యూడు A1 ఎవరు మాడబోయిన బాబు అనే అతను లేడీని ఎక్కించుకొని ఈ ముందుకు తీసుకెళ్ళాడు. మిగతా ఈ అక్యూడు ఇంకొక అక్యూడు ఈ ముసలాయంతో ఇద్దరు నడుచుకుంటూ పోయారు. ముందుకు పోయిన తర్వాత కొద్ది దూరం పోయిన తర్వాత వాళ్ళు ఆ అమ్మాయిని దించేసి కళ్ళలో కారం కొట్టేసి ఆమె దగ్గర ఉన్న ఈ మన గుండు ప్లస్ కమ్మలు మరియు ఈ ముక్కు పుడక ఇవన్నీ తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. దీంట్లో మన ఈరోజు వీళ్ళ ఇన్ఫర్మేషన్ మీద వీళ్ళని సిఐ గారు మరియు ఎస్ఐ గారు రాజశేఖర్, భాస్కర్ వీళ్ళందరూ మా స్టాఫ్ అందరికి ఉండి పట్టుకోవడం జరిగింది. వాళ్ళ పొజిషన్ల నుంచి వీళ్ళు ప్రాపర్టీ రికవరీ చేసి ఈరోజు కోర్టుకు రిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ చాకచక్యంగా వ్యవహరించి ఈ కేసును డిటెక్ట్ చేసి షార్ట్ టర్మ్లో అంటే ఒక 20 రోజులలో వీళ్ళు కొత్త అఫెండర్స్, ఇది పాత అఫెండర్స్ కూడా కాదు, కొత్త అఫెండర్స్ వీళ్ళు మన ఎస్కొండాపూర్కి చెందిన గ్రామానికి చెందిన వాళ్ళే, లోకల్ వాళ్ళే కాబట్టి టెక్నికల్గా సీసీ కెమెరాస్ వీటిని వెరిఫై చేసేసి ఈ డిటెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో సిఐ రామాన్పేట్ మరియు ఎస్ఐ శంకరంపేట్, రాజశేఖర్, భాస్కర్, లక్ష్మణ్, రాజు, మా మెదక్లో ఉన్న ఐటీ కోర్ వాళ్ళు కూడా దీనికి సహకరించారు. ఈ డిటెక్షన్లో అందరికీ కూడా ఎస్పీ గారి తరఫున రివార్డులు ఇవ్వడం జరుగుతుంది.